దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి దేవుని వాక్యాన్ని వినే కృపను మనకు అనుగ్రహించినందుకు ప్రభువునకు స్తోత్రం. హల్లెలూయా. మనము గడిచినటువంటి దినాల్లో దేవుని వాక్యాన్ని వింటున్నట్లుగా దేవుని కృప అంటే ఏంటో మనము విన్నాము. దేవుని కృప యొక్క స్వభావం ఏంటో విన్నాము. దేవుని కృప దేవుడు మానవునికి ఎందుకు చూపించాడంటే, నశించి నిత్య నరకానికి వెళ్లకుండా మానవుడు తమ పాపం నుండి విడుదల పొంది నిత్యరాజ్యమునకు వారసులుగా చేయబడాలని. ఆ కృపను ప్రభు మనకు ఉచితంగా ఇచ్చాడు. కృప మనము పొందుకునేది. అయితే కృప యొక్క స్వభావము రక్షించే స్వభావం అని కూడా దేవుని వాక్యాన్ని మనం విన్నాం. ప్రభు ఎంత ఘోర పాపినైనటువంటి వ్యక్తినైనా క్షమించగలడు. ఎందుకు అనంటే, కృప యొక్క స్వభావమే రక్షించే స్వభావము. రక్షించుటకే దేవుడు మానవునికి తన కృపను అనుగ్రహించాడు. కనుక ఆ కృపను మనం పొందాలంటే మనం ఏం చేయాలో దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. దేవుడు తన కృపను మనం పొందుకోవడానికి మనల్ని మనం తగ్గించుకున్నట్టు ద్వారానే దేవుని కృపను మనం పొందగలం. మానవుని తగ్గింపు దేవుని కృపను పొందుటకు మనకెంతో సహాయం చేస్తూ ఉంటుంది. మనము తగ్గింపు లేని జీవితాలతో మనం ఎన్నడూ దేవుని కృపను పొందలేం. అహంకారమైనటువంటి జీవితాన్ని మనం విడిచి తగ్గింపు కలిగి మనము దేవుని ఎదుట ఉండగలిగితే ప్రభువు తన కృపను మనకు. ఆ కృప ఎలాంటి వారిని రక్షిస్తుంది? పాపంలో కూడా గ్రేడ్లు ఉన్నాయి. ఘోరమైన పాపి, పాపాత్ముడు, దుర్మార్గుడు, ఇలాగా చిన్న పాపి పెద్ద పాపి అని అంటూ ఉంటాం మనం. అయితే దేవుడు ఎలాంటి పాపిని క్షమిస్తాడు అనేది మనం దేవుని వాక్యంలో నుంచి ఈ రాత్రి ధ్యానం చేద్దాం. దేవుడు ఎంత ఘోర పాపినైనా కానీ క్షమిస్తాడు. దేవుడు క్షమించడానికి పాపంలో చిన్న పాపం చేశాడా, పెద్ద పాపం చేశాడా, ఘోరమైన పాపం చేశాడా అనేది దేవుడు చూడడు. కానీ వాడు ఎలాంటి పాపి అయినా సరే ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. కారణం ఏంటంటే, కృప యొక్క స్వభావమే రక్షించే స్వభావం. కనుక ఆ స్వభావము మానవుల స్వభావం అంటే ఇది కాదు. మానవుడు ఏం చేస్తాడంటే బేరీజు వేస్తాడు, అంచనా వేస్తాడు. కానీ దేవుడు అంచనా వేయడు. ఒకసారి దేవుడు క్షమించాడు అనుకోండి, ఇలాగా అనుకోండి, మీకు ఉదాహరణకి తన వీపు వెనకాల పారేస్తాడని కీర్తన గ్రంథంలో రాయబడింది. వీపు వెనకాల వేస్తాడు, మరో తిరిగి అన్నట్టు కూడా చూడడు. మనిషి అయితే ఏం చేస్తాడు చూసారా, నువ్వు అట్లాంటి దానివి, నువ్వు ఇట్లాంటి దానివి, వీడు అట్లాంటి వాడు, ఇప్పుడు ఇట్లా కూర్చున్నాడు కానీ వీడు అట్లాంటి వాడు అనుకుంటున్నారు అని చెప్పి కొంతమంది ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. కానీ మానవుని స్వభావం అంటే స్వభావం దేవుని స్వభావం కాదు. కృప స్వభావం ఏంటంటే, ఎంత ఘోర పాపినైనా కానీ క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు తన కృపను మానవుడికి చూపించాలనుకుంటున్నాడు. అందుకని కనికరమేమో చూపించబడేది, కృపేమో పొందుకునేది. దేవునికి స్తోత్రం. కనికరమేమో చూపించబడుద్ది, కృపనేమో మనము పొందుకోవాలి. అయితే ఆ కృపను పొందుకోవడంలో ఎలా పొందుకోగలం, ఎవరికి దేవుడు తన కృపనిస్తాడు అనేది మనం. దేవుడు ఘోరపాపిని క్షమిస్తాడు. ఆ ఘోరపాపి క్షమించబడాలంటే, కృప ద్వారా క్షమించబడాలంటే వాడు ఎలా ఉండాలి అనేది ఈ రాత్రి మనము 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని కృపను మానవుడు పొందుకోకుండా అడ్డగించేది మానవుని పాపం కాదు. మరొకసారి చెప్తాను, దేవుని కృపను మానవుడు పొందుకోకుండా అడ్డగించేది మానవుని యొక్క పాపం కాదు. మరేంటది అంటే, మానవుని యొక్క అహంకారం. మానవుని పాపము దేవుని కృపను పొందకుండా అడ్డగించదు, కానీ మానవుని అహంకారము దేవుని కృపను పొందకుండా ఏం చేస్తుందంట, అడ్డగిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆదికాండం 4వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని వచనాలు. కయ్యూనును అతని అర్పణను ఆయన కాబట్టి
కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావు ఏమి అని దేవుడు కయ్యూని అడిగాడు. ఆది పితరుడైనటువంటి ఆదాముకి ఎంతమంది పిల్లలు? చాలామంది పిల్లలు ఉన్నారు, కానీ ముందు ఇతని గురించి రాయబడింది. వారిలో ప్రథమ సంతానము మనం గమనిస్తే ఆదామేమో దేవునికి పుట్టాడు, కయ్యూనేమో ఆదాముకు పుట్టాడు. మీకు అర్థమైందా? ఆదామేమో దైవ కుమారుడు, కయ్యూనేమో మానవ కుమారుడు, అంతే కదా. ఆదాముకి కుమారుడు పుట్టాడు, కానీ ఆదాముని ఎవరు చేశారు? దేవుడే తన స్వహస్తాలతో చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆదాముకు ఇద్దరు పిల్లలు పుట్టారు, కయ్యూను, చెప్పండి, మీరు చెప్పండి, కయ్యూను. మనకున్న స్వభావమే రెటమల స్వభావం. నేను చెప్పింది ఏంటి? కయ్యూను చెప్పమంటున్నారు, మీరు హేబేలు చెప్తున్నారు. కయ్యూను, హేబేలు పేర్లు గుర్తుపెట్టుకోండి, అంటున్నారా? కయ్యూను భూమిని సేద్యం చేసేవాడు, హేబేలు గొర్రెల మందలు మేపేవాడు. కయ్యూను భూమిని సేద్యం చేసేవాడు, చెప్పండి, హేబేలు గొర్రెల మందలు మేపేవాడు. కయ్యూను ఉద్దేశం ఏంటంటే, నేను బాగా పంట పండించి పంటలో నుంచి కొంత తీసుకెళ్ళి దేవునికి ఇస్తే నేను చేసిన ఈ మంచి పని వలన దేవుని మేలును పొందుతాను, నేను దేవుని కృపను పొందుతాను, నేను దేవుని ఆశీర్వాదం పొందుతానన్న ఉద్దేశము కయ్యూనుకు ఉంది. అంటే దేవుణ్ణి క్రియల ద్వారా మెప్పించాలనే ఉద్దేశం కయ్యూనుకు ఉంది. మీకు అర్థమైందా? దేవునిని మెప్పించాలి అంటే క్రియలు చేస్తే, డబ్బులు ఇస్తే, పంటనిస్తే, లేకపోతే ఏమన్నా దేవునికి అర్పిస్తే దేవుని మెప్పిస్తాము అనే ఉద్దేశము కయ్యూనుకు ఉంది. కానీ హేబేలుకి అలా లేదు. హేబేలు తనకు మందలో నుంచి పుట్టినటువంటి వాటిలో శ్రేష్టమైన వాటిని, బలిసిన వాటిని తీసుకొని దేవునికి అర్పణ అర్పించాడు. దేవునికి స్తోత్రం. ఎలా అర్పించాడంట? దేవునికి శ్రేష్టమైన అర్పణను అర్పించాడు. దేవునికి అర్పించే ఎప్పుడు కూడా శ్రేష్టంగానే అర్పించాలి, వింటున్నారా? మనం అర్పించేటువంటి అర్పణలు కూడా ఏమైనా సరే శ్రేష్టమైనవి అర్పించాలి. మొన్న ఒక తల్లిగారు అన్నారు, అయ్యా మరే మా చెట్టుకి పొట్లకాయలు 2 కాసినవి, పిల్లలు వచ్చారని ఇచ్చానయ్యా, ఇద్దామనుకున్నాను కానీ నేను ఇవ్వలేదు, కానీ మా పిల్లలకి ఇచ్చాను, ఇది మూడో పొట్లకాయ మీకు ఇద్దాం అనుకుంటున్నాను అంది. ప్రథమ ఫలం ఎవరికి ఇవ్వాలి? అమ్మాయిలకి కాదు, కోడళ్ళకి, పిల్లలకి కాదు, దేవునికి ఇవ్వాలి. విన్నారా? శ్రేష్టమైనది బలిసిన వాటిలో నుంచి శ్రేష్టమైనది దేవునికి ఇవ్వటం మనం నేర్చుకుంటే దేవుడు కూడా శ్రేష్టమైన మనకి ఇస్తాడు. మనం అడుగు పొడిగి ఇచ్చామనుకో, దేవుడు కూడా అడుగు పొడిగి ఇస్తాడు. అయితే హేబేలు ఉద్దేశం మంచిది. హేబేలు ఉద్దేశం ఏంటంటే, ప్రభు నాకు మందనిచ్చాడు, ఆ మందకి పిల్లలు పుట్టినవి, ఆ పిల్లలు పెరిగి పెద్ద అయినవి, వాటిని నా దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను నా దేవునికి కృతజ్ఞతగా ఇస్తాను అనటంలో హేబేలు ఉద్దేశం మంచిది. కానీ కయ్యూను ఉద్దేశం ఎలాంటిదంటే, కయ్యూను క్రియల ద్వారా నేను దేవుణ్ణి మెప్పించాలి అనేటువంటి దుర్బుద్ధి ఈయనకు ఉంది. ఆ హేబేలుకి లేదు అలాంటిది. ఎవరికి ఉంది అంటే, నేను దేవునికి ఎంత ఇస్తే అంత నేను దేవుని కృపను పొందుతాననేటువంటి ఉద్దేశము కయ్యూనులో ఉంది. అయితే అక్కడ మనం గమనిస్తే కయ్యూనికి కోపం వచ్చిందంట. ఎందుకని? కయ్యూనికి ఎందుకు కోపం వచ్చింది? తమ్ముడు అర్పించిన అర్పణేమో దేవుడు స్వీకరించాడు, కయ్యూను అర్పణను దేవుడు. కారణం ఏంటంటారు? పంట కనపడుతుంది మనకు చూడడానికి, ఈ పక్కనే గొర్రె కనపడుతుంది. ఉద్దేశాలు ఎవరికి కనపడతాయి చెప్పండి? మనకు కనపడడానికేమో పంట లేదా ధాన్యము, గొర్రె కనపడుతుంది అర్పణలో. కానీ ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారనేది దేవుడికి మాత్రమే కనిపిస్తుంది. హల్లెలూయా. నేనేమంటానంటే, మనం దేవునికి చేసి ఏదైనా సరే మనపూర్వకంగా చేయటం అనేది ఆశీర్వాదం. మనం చేసే పని ఉద్దేశం మంచిదై ఉండాలి. దేవుని కొరకు కానీ మానవుల కొరకు కానీ చేసే ఉద్దేశము, మోటివ్ మంచిదై ఉంటే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. కయ్యూను మోటివ్ మంచిది కాదు.
అంటే కయ్యూను మెప్పించాలనుకోవడానికి ఇచ్చాడు తప్ప కయ్యూను కృతజ్ఞతతో ఇవ్వలేదు. అక్కడ కయ్యూనికి ఏం కనపడుతుంది, కయ్యూన్లో మనం గమనిస్తే ఏం కనపడుతుందంటే కయ్యూనులో అహంకార స్వభావం కనిపిస్తుంది. కయ్యూనులో అహంకార స్వభావం కనిపిస్తుంది, హేబేలు లేదు. హేబేలును దేవుడు మెచ్చుకునేసరికి అన్న కోపం వచ్చింది. ఏమోయ్ నేను పెద్దోడిని, నేను పంటలో నుంచి కొంత తీసుకొని నీకు ఇస్తే నన్ను మెచ్చుకోవాల్సింది పోయి నా తమ్ముడిని మెచ్చుకునే నువ్వు నన్ను కూడా మెచ్చుకోవాలి కదా, నేను కూడా అర్పణించాను కదా అనేటువంటి ఉద్దేశము వీళ్ళ అహంకారం. నాశమునకు ముందు గర్వము అహంకారము రెండు పర్యాయ పదాలు ఉన్నారా. పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు ఉంటుందని దాని కింద వచ్చిన ఉంటుంది. పడిపోయేటువంటి ముందు ఈ వ్యక్తికి పంట పండించాను, పంట పండింది, లేకపోతే నేను దేవునికి ఇచ్చాను అంటే నేను దేవునికి ఉంటు ద్వారా దేవుడు పెద్దోడయ్యేటువంటి ఉద్దేశం వీరికి ఉంది. కానీ హేబేలుకి మాత్రం కృతజ్ఞతా భావం హేబేల్లో ఉంది. అందుకనే దేవుడు హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడు కానీ కయ్యూను అర్పణను, అందుకనే కోపం వచ్చింది. మిక్కిలి కోపం వచ్చిందంట. ఏం చేశాడంటమ్మా? మిక్కిలి కోపం వచ్చింది. ఈ కోపం ఏం చేసిందంటే తన తమ్ముడు చంపేసింది. విన్నారా? అంటే నా తమ్ముడు చంపేస్తే ఇక నాకు ఆపోజిషన్గా ఎవరు అర్పణ అర్పించేవాడు ఉండడు. కాబట్టి నేను అర్పించే అర్పణే ఘనంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నన్ను దేవుడు మెచ్చుకుంటాడు అనేటువంటి ఉద్దేశం పరస్పరం ఆ ఉద్దేశము కయ్యూనుకు ఉంది. ఉన్నారా? నా తమ్ముడు కానీ చంపేస్తే ఇక నన్నే మెచ్చుకుంటాడు, సచ్చినట్టుకి ఎవరు మెచ్చుకుంటాడు? దేవుడు, ఇంకెవరు లేరు కదా మెచ్చుకోవడానికి. కాబట్టి నన్నే మెచ్చుకుంటాడు అనేటువంటి ఉద్దేశంలో కయ్యూను తన తమ్ముడిని చంపేశాడు. కోపంలో ఎంత అనర్థం జరిగిపోయింది చూసారా? అందుకని దేవుని వాక్యంలో రాయబడింది, కోపపడుడు కానీ పాపము. చాలాసార్లు మనకు వచ్చే కోపం పాపాన్ని చేయిస్తారు. విన్నారా? కోపపడుడు కానీ పాపం చేయొద్దని చెప్పాడు. ఈ కయ్యూను తనకున్నటువంటి అహంకారం ద్వారా వచ్చేటువంటి కోపము, అహంకారం ఏం చేసింది? కోపాన్ని తీసుకొచ్చింది. అహంకారము తన తమ్ముడిని చంపే విధంగా చేసింది. తర్వాత అహంకారం ద్వారా ఎన్ని అనర్థాలు జరుగుతాయో మీకు తెలియజేస్తాను. అహంకారము దేవుని కృపను పొందుకోవడానికి అడ్డగిస్తుంది. అయితే తగ్గింపు అనేది దేవుని కృపను పొందడానికి అది ఒక గొప్ప అర్హత. విన్నారా? అందుకనే పేతురు పత్రికలు కూడా అంటాడు కదా, అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడు. దేవుడికి ఎవరు కృప చూపిస్తాడు? తగ్గింపు కలిగిన వారికి దేవుడు దీనులకు కృప చూపిస్తాడు. అహముతో మనం పనిచేస్తే, అహముతో మనం ఉన్నప్పుడు అహము ద్వారా దేవుని కృప మనం ఎన్నటికీ పొందలేము అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అహంకారం ద్వారా నేను దానికి ఏమని పేరు పెట్టారంటే అష్ట నష్టాలు. చెప్పండి, బాగుంది కదా పదం, పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. అహంకారం ద్వారా అష్ట నష్టాలు కలుగుతాయి. అవన్నీ నేను వివరించదలుచుకోలేదు, మీకు టూకీగా ఆ వాక్యంలో ఉన్న విషయాలు మీకు తెలియజేస్తాను. మొదటిగా 8వ వచనంలో తమ్ముడిని చంపాడు. హేబేలుకు ఉన్నటువంటి అహంకారం ఏం చేసిందంట? తన తమ్ముడిని చంపించింది. తర్వాత 7వ వచనంలో పాపమును కొని తెచ్చుకున్నాడు. చదవ 7వ వచనంలో 4వ అధ్యాయం 7వ వచనంలో పాపమును కొని 7వ వచనం చదవమ్మ. అది ఏం పొంచిందంటమ్మా? ఈయనేమనుకున్నాడు? నేను నా క్రియల ద్వారా నేను దేవుణ్ణి సంతోషపరచాలి అని అనుకున్నాడు. క్రియల ద్వారా దేవుడు ఎప్పుడు తన కృపని ఇచ్చి సంతోషపడలేడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని ప్రజలరా పాపం కొని తెచ్చుకున్నాడు. 8వ వచనంలో తన తమ్ముడిని చంపాడు. తర్వాత 11వ వచనంలో మనం చూస్తే శాపం పొందాడు. చదవండి. పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. ఏంటంట? అహంకారం ఏం తీసుకొచ్చింది? శాపం తీసుకొచ్చింది, పాపం తీసుకొచ్చింది, తన తమ్ముడిని చంపే విధంగా చేసింది. తర్వాత మనం చూస్తే 13వ వచనంలో దోషి అయ్యాడు. అందుకు కయ్యూను చూసారా, నా దోష శిక్ష
నేను భరింపలేనంత గొప్పది. ఏం తెచ్చుకున్నాడు? దోషాన్ని తెచ్చుకున్నాడు. అర్థమైందా? దోషాన్ని తెచ్చుకున్నాడు. తర్వాత 12వ వచనంలో మనం చదివితే సారమును నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు. దేవునికి స్తోత్రం. ఇంకొక నష్టం ఏంటంటే అహంకారం ద్వారా వచ్చే నష్టము దేశదిమ్మర అవుతారు. ఏమవుతారు? దేశదిమ్మర. దేశదిమ్మర అంటే అర్థం ఏంటి అమ్మా? బికారి. బికారోడు అంటారు చూసారా? బికారి. వాడి వల్ల వాడికి ఉపయోగం ఉండదు, వాడి వల్ల ఎవరికి? దేశదిమ్మరి. తర్వాత ఆ వాక్యంలోనే మనం చదివితే దిగులు, 12వ వచనంలోనే దిగులు పడుచు అనే మాట ఉందా? దిగులు పడుచు. అహంకారం ఏం చేస్తుందంట? దిగులును తీసుకొస్తుంది. అహంకారము దిగులును తీసుకొస్తుంది. తర్వాత 14వ వచనంలో మనం చదివితే నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి. అది ఏమైందంట? అసలు భయంకరమైన విషయం ఏంటి? అసలు ఈ అష్ట నష్టాల్లో భయంకరమైన నష్టం ఏంటంటే దేవుని సన్నిధి నుంచి వెలివేయబడ్డం. దేవుని సన్నిధి నుండి వెలివేయబడటం అష్ట నష్టాల్లో భయంకరమైన నష్టం. మీకు అర్థమైందా? అంటే అష్ట అంటే అర్థం ఏంటి? 8 అని పరిశుద్ధాత్మ నాకు గుర్తు చేశాడు, అందుకని అష్ట నష్టం అని పెట్టాను పేరు. దాన్ని అహంకారం అష్ట నష్టాలు తీసుకొస్తుంది. కయ్యూను అహంకారి అయి దోషం తెచ్చుకున్నాడు, పాపం తెచ్చుకున్నాడు, దిగులు తెచ్చుకున్నాడు, దేశదిమ్మరయ్యాడు, తమ్ముడిని చంపాడు, కోపగ్రస్తుడయ్యాడు. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే భూమి దాని సారం ఇవ్వట్లేదంట. పంట పండిస్తున్నది కానీ భూమి సరిగా పండట్లేదు. భయంకరమైన విషయం ఏంటంటే ఆయన సన్నిధి నుండి దేవుడు ఏం చేశాడంట? వెలివేసాడంట. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? దేవుడు ఏం చేశాడు? తన సన్నిధికి రాకుండా దేవుడు వెలివేశాడు. ఈ అష్ట నష్టాలు దేని ద్వారా వస్తాయని చెప్పాను అమ్మా? అహంకారము ద్వారా ఈ అష్ట నష్టాలు కలుగుతాయి అని దేవుని వాక్యలో రాయబడింది. మరొకసారి చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. తమ్ముడిని చంపాడు, పాపం కొని తెచ్చుకున్నాడు, శాపం పొందాడు, దోషి అయ్యాడు, దేశదిమ్మరయ్యాడు, భూమి సారము పొందకుండా చేసుకున్నాడు, దిగులు ప్రారంభమైంది, ఆయన సన్నిధికి రాకుండా వెలివేయబడ్డాడు. 8 విషయాలు అహంకారం ద్వారా కలిగి. అందుకని ఆయన అహంకారులను ఎదిరిస్తాడన్నాడే. ఎదిరించడం అంటే ఏంటి? దేవుడు ఎదిరిస్తే మనం ఎక్కడికి వెళ్ళగలం? కృప మనందరి కొరకు ఉచితంగా ఇవ్వబడుతుంది. ఆ కృప రక్షించే స్వభావము. ఈ రక్షించే స్వభావము రక్షణ మనము లేకపోతే మనం కాపాడబడాలంటే మనం ఏం చేయాలంటే అహంకారంగా మనం ప్రవర్తిస్తే మనం వెనటికి దేవుని కృప ఎన్నటికి పొందామనుకునే భ్రమలో ఉంటాం. అయితే దేవుని కృప ఎలా పొందుతాము అని అంటే తగ్గింపు కలిగిన వారికి దేవుడు కృపనిస్తాడు. అహంకారం, పాపము దేవుని కృపను పొందకుండా అడ్డగించదు. పాపము దేవుని కృపను పొందకుండా అడ్డగించదు. ఏమి అడ్డగించింది? మనిషి యొక్క పాపం కాదు కానీ మనిషి అహంకారమే దేవుని కృప మానవుడు పొందుకోకుండా అడ్డగిస్తుంది. ఒకవేళ మనం అహంకారిగా మనం ప్రవర్తిస్తూ ఉంటే అది మనకి కష్ట నష్టాలను కొన్ని తీసుకొస్తుంది. దేశదిమ్మరైపోయి కొంతమంది విశ్వాసంలో నేను గమనిస్తూ ఉంటాను, మన సంఘంలో కాదు కానీ బయట ప్రభువుని విశ్వసించి దేశదిమ్మరలో తిరిగేవారు బోల్డు మంది ఉన్నారు. వారి జీవితంలో ఎదుగుబోదు ఉండదు. వారి ద్వారా వారికి ఉపయోగం ఉండదు, వారి ద్వారా సంఘానికి ఉపయోగం ఉండదు, వారి ద్వారా ప్రభు పరిచర్యకు ఉపయోగం ఉండదు, అసలు ఎవరికి ఉపయోగం? తన కుటుంబానికి కూడా ప్రయోజనకరం కాదు. ఆత్మీయ దేశదిమ్మరతనం ఎవరికి ఉపయోగం? దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం తీసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పండకపోవటము, వింటున్నారా? దోషము, పాపము, శిక్ష, దిగులు ఇవన్నీ ఒక పక్కన పెట్టేస్తే ఆయన తన సన్నిధికి రాకుండా దేవుడే వెలివేశాడంట. మీకు చెప్పాను కదా, కృప సత్యంగా మారిద్దంటే ఏంటి? ఇదే కృప ఉచితంగా మనకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అది మన తగ్గింపు ద్వారా ఇవ్వాలనుకుంటున్నాడు. విన్నారా? దేవుడు మనం తగ్గించుకునే జీవితం ద్వారా
తన కృపను మనకు వెల్లడి చేయాలనుకుంటున్నాడు. మనం కయ్యూను వలె అహంకారిగా మనం ప్రవర్తిస్తూ ఉంటే మనం ఏ మేలు పొందలేదు, పోగొట్టుకోవడం తప్ప మేలేం జరగదు. తమ్ముడు చంపేస్తే రక్తం నేల మీద పొర్లి పారుతుంది. హేబేలు యొక్క రక్తము నీతిమంతుడు కాబట్టి హేబేలు రక్తం అంతా భూమిలో నుండి దేవునికి మొరపెడుతుందంట. దేవునికి స్తోత్రం. రక్తానికి ఏముంది? స్వరం కాదమ్మా, ప్రాణం ఉంది. లేవ్యాకాండంలో కూడా రాయబడింది, రక్తమునకు ప్రాణం ఉంది, అందుకని రక్తం తినకూడదని దేవుని వాక్యంలో రాయబడింది. రక్తముకి ఏముందంట? ప్రాణం ఉంది. రక్తం లేకపోతే ఏముంది? ఇప్పుడు శరీర అవయవాలన్నీ బాగానే ఉంటాయి. రక్తహీనత ఉందనుకో, శరీరంలో 12, 14 ఉండాల్సిన రక్తం 2, 3 ఉంటే మనిషి ఏమవుతాడు? ఎనిమియా ప్రాబ్లం వచ్చి అట్టగే అవయవాలు, రక్తము సరఫరా లేకపోతే అవయవాలు దెబ్బతిని చచ్చిపోతాడు. ఎందుకు? ప్రాణం లేదు. ఉన్నారా? రక్తం అంటే ఏంటి? ఈ ప్రాణం కలిగినటువంటి రక్తం అంట నేల నుంచి దేవునికి మొరపెడుతుందంట. అప్పుడు అయ్యా కయ్యూను, మీ తమ్ముడేడయ్యా అని అడిగాడు. మీ తమ్ముడేడా ఏంటే ఆడికి కాపలావు పెట్టావండి, నాకేమన్నా నాకేం తెలుసు, ఇది తెలీదా? ఏం చేసేది తెలీదా? చేశాడు, ఏమి ఎరగనట్టుగా ఉన్నాడు. అంటే దేవుడు తెలియదు అనుకుంటున్నాడు. అమ్మయ్యా ప్రశాంతంగా ఉంది, దేవుడు నన్ను మెచ్చుకుంటాడు అని అనుకుంటున్నాడు. మెచ్చుకోవడానికి బదులు ఏమైంది? దేవుని ఉగ్రతకు పాలయ్యాడు. మనం ఎప్పుడు కూడా దేవుని మెప్పు పొందడానికి అవి చేయకూడదు. మనం చేస్తుంటే దేవుడే మెచ్చుకుంటాడు. మనం మెప్పు కొరకు చేయకూడదు. విన్నారా? ట్రైనింగ్ అయ్యేటప్పుడు దైవజనులు వస్తున్నారు అనుకోండి, బ్యాగ్ తీసుకొని ఇట్లా స్టూడెంట్స్ వచ్చేవాడు, సార్ 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 అనేవాడు. ఏంటి? ఎందుకు? బ్యాగ్ ఇవ్వమని. అంటే ఆడి ఉద్దేశం ఏంటి? దైవజనుడు కదా, మనము పరిచయం చేస్తే మనకు ఆశీర్వాదం అనే ఉద్దేశం కాదు. బ్యాగ్ తీసుకుంటే రాజశేఖర్ మంచోడని సారా మైండ్లో పడింది, మనం చదివినా చదవకపోయినా. ఎవడన్నా ఈ పనికి మళ్ళీ పనులు చేసాడు ఎవరని చెప్పినాకో, లేదు రాజశేఖర్ మంచోడని ఈ సారకు మంచి అభిప్రాయము. ఉద్దేశం మంచిది కాదు, ఉద్దేశం మంచిది కాదు. అలాగే నేను ఒకసారి మీకు చెప్పినట్టు గుర్తు, దూరం నుంచి టి విజయశేఖర్ గారు అని శంషాబాద్ నుంచి వచ్చేవాడు మాకు గ్రీక్ చెప్పడానికి. దైవజనుడు దూరం నుంచి వచ్చేవాడని నేనేం చేశానంటే బ్లాక్ కాఫీ పెట్టేవాడిని. పెడితే నన్ను కలర్ వేస్తున్నా, నా ఉద్దేశం అసలు ఇప్పుడు ఉండదు. కలర్ నాకు అసలు రానే రాదు అసలు. కొంతమంది సేవకులు ఉంటారు, ఈయన కబుర్లు చెప్తారు, విశ్వాసులు. అసలు మా పాస్టర్ గారికి ఎంత చక్కగా అసలు మాటగారితనము ఆత్మను రక్షించదు, మాటగారితనము ఆశీర్వాదాన్ని కలిగించదు. దేవుని ఆత్మకార్యాలు చేస్తుంది. హల్లెలూయా. నాకు అసలు రాదు, నాకు అలా ఉద్దేశమే లేదు. దూరం నుంచి దైవజనుడు ప్రయాసపడి మన కోసం వచ్చాడు, కనీసం మనకు ఆయనకి ఇవ్వాలి. ఉద్దేశం మంచిదై ఉండాలి. దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రియలు చేసి దేవుణ్ణి మెప్పించడం. అందుకని లోకం అన్యులు చూడండి, నేను అరటికాయలు ఇస్తాను, పళ్ళు యాపిల్కాయలు ఇస్తాను, పళ్ళు పలహారాలు పెడతాను, అంతేనా? లోకం ఏం చేస్తుంది? మటన్ పెట్టి భోజనం పెడతాను, దమ్ బిర్యానీ వేస్తాను. ఏమ్మా? క్రియలు చేసి దేవుణ్ణి మెప్పించాలనుకుంటుంది లోకం. కయ్యూను లోకానికి సాదృశ్యం. అంటే నువ్వు డజన్ అట్టుపల్లి వంగలు దేవుడు పడిపోతాడా? అది అహంకారం. దేవుని ప్రజలారా, అందుకనే అహంకారి ఎన్నడూ కూడా దేవుని కృపను అనుభవించలేదు. అహంకారి ఎన్నడూ కూడా విరిగి నరిగిన మనసే ఆయనకు ఎవరికిస్తాడు? విరిగి నలగాలి. విరిగి నలుగుతున్నారా? ప్రార్థన నలగాలి. ఉపవాస కూడికలు ఎందుకు? ఊరికి బాలగారు పెట్టారు, రేపు మణిగారు పెడతారు, రేపు మనం కూడా పెడతాం, వాళ్ళు వస్తారు, వీళ్ళు పోతారు, వాళ్ళు ఏం పెట్టారు, రేపు మనం ఏం పెట్టాలి. ఇది కాదు, ఇది కాదు, నలగాలి. మనం పాట పాడాం కదా, ప్రార్థనలో నలిగితే ఏంటంట? ప్రార్థనలో నలిగితే మనం పడిపోవంట. దేవునికి స్తోత్రం. విశ్వాసంలో పడిపోయేటువంటి విశ్వాసులు బోళ్ళని మంది ఉన్నారు. విశ్వాసంలో పడిపోయే విశ్వాసులు బోళ్ళని మంది ఉన్నారు.
నువ్వు విశ్వాసంలో పడకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థనలు అలగాలి. వింటారా? నీ మనస్సును అలగాలి, నీ ఉద్దేశాలను అలగాలి, నీ మాటలను అలగాలి, నీ ప్రవర్తన అలగాలి. తగ్గింపు కలిగిన జీవితం వస్తే నీకు ఖచ్చితంగా దేవుని కృప నీ మీద సమృద్ధిగా ఉంటుంది. హల్లెలూయా. అహంకారిగా ప్రవర్తించినందుకాలం మనం దేవుని నుండి ఏ మేలు కూడా కృప ద్వారా అనుభవించలేము. కృప పొందడానికి ఉన్న అద్భుతమైనటువంటి ఒకే ఒక అర్హత ఏంటంటే తగ్గింపే. ఇంకా దానికి దొడ్డిదారులు సైడ్ ట్రాక్లు ఏమి లేవు. ఒకే దారి, సింగిల్, ఏంటంటే తగ్గింపు కలిగిన జీవితం. సౌలు మీ అందరికీ తెలుసు, నేను వివరించను, మీకు అర్థం కావడానికి నాకు పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేసి చెప్తున్నాను. సమూయేలు యాజకుడు యాజక ధర్మం చేయాలి. సమూయేలు కొంచెం ఆలస్యంగా వచ్చాడు. ఎందుకని? మేము ప్రార్థన బయలుదేరుతాం, ఈలోపు ఎవరో విశ్వాసికి ఫోన్ చేస్తారు, అయ్యా బాగాలేదో, హాస్పిటల్ పెట్టాము, లేదా పలానా ఇట్లా ఇబ్బంది అనే చెప్తారు. మేము అనుకున్న టైంకి ఒక 5 నిమిషాలు అటు ఇటుగా రీచ్ కాలేం, టైంకి రాలేం కొన్నిసార్లు. ఆయనంత మాత్రాన దైవజనుల పని దైవజనులే చేయాలి. ఈ సమయాన్ని ఏం చేశాడంటే, ఆయన ఉందే పాస్టర్కి ఏం లేదు, ఇప్పుడు విలువ లేదు, సమూయేలు పాస్టర్ ఆయాంలే అని సౌలు అనుకుంటున్నాడు. సమూయేలు యాజకత్వము చేయడానికి సమూయేలుని మానవులు అభిషేకించలేదు, కానీ సమూయేలుని దేవుడు అభిషేకించాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, సౌలు మానవ నాయకత్వాన్ని తిరస్కరించలేదు, కానీ సౌలు నేరుగా దేవుని అధికారాన్ని తిరస్కరించాడు. దేవునికి అందుకు కోపం వచ్చి సౌలుని రాజరికం నుంచి తీసేశాడు. సౌలుకి దేవుడు ఏం చెప్పాడంటే, నీ తరతరములు, నీ పిల్ల తరాలు తర్వాత అందరు రాజులే అని చెప్పాడు. అలాంటి దేవుడు ఈ సౌలు చేసినటువంటి పనిని బట్టి శాపగ్రస్తుడైపోయి సౌలుకి తర్వాత దురాత్మ పెట్టి రాజరేఖ నుంచి తప్పించబడి చివరికి కొడుకుల చేత చంపబడ్డాడు. ఇంకా అర్థమైందా? అహంకారం ఎంత కీడు చేస్తుంది చూడండి. సమూయేలు చేయవలసిన పని సమూయేలే చేయాలి. వింటున్నారా? సౌలు చేయవలసిన పని, సౌలు పని ఏంటి? రాజ్యంలో ఏం కొరత ఉంది, రాజ్యంలో ఏం గొడవలు ఉన్నాయి, ఇవి చూసుకోవాలి అంతే. కానీ సమూయేలు చేయవలసింది ఏంటంటే, ప్రజలందరి పక్షముగా దేవునికి విజ్ఞాపన చేయాలి, ధూపం వేసి విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేసే పని సమూయేలుదే కానీ సౌలు కాదు. ఒక అడుగు ముందుకేసి ఏమవుద్దులే అని అనుకున్నాడు. ఏంటంట? మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది కదా, కొన్నిసార్లు మనం దైవిక క్రమం తప్పుతూ ఉంటాం. దైవిక క్రమం తప్పి మనం కొంచెం అనుభవం వచ్చేసరికి మన సీనియర్లు అయిపోతాం కదా, అన్నీ మనకు తెలుసు కదా అన్న ఉద్దేశంతో భక్తిని ఇష్టం వచ్చినట్టు మనం మెలిగి తిప్పేస్తూ ఉంటాం. నో, భక్తి అన్నట్టు మారదు, భక్తి ప్యాటర్న్ అన్నట్టు మారదు. మనము క్రమంలో నడవాలి. దైవిక క్రమాన్ని తప్పాడు. కారణం ఏంటంటే సౌలు అహంకారి అయ్యాడు. అందుకని ఏం చేశాడంటే, సౌలుని దేవుడు పోస్టులో నుంచి తీసేశాడు. తన పిల్లలకు కూడా ఆ కృప లేకుండా పోగొట్టాడు. సౌలే పోగొట్టాడు. చివరికి కొడుకుల చేత చంపబడ్డాడంటే ఎంత దుస్థితి చూడండి. అహంకారం ఎంత కీడుని కలిగించింది. తగ్గింపు కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడిచ్చిన దాన్ని ఏం చేసుకోవాలి? ఆ కృపను, ఆ తలాంతులను, అభిషేకాన్ని కొనసాగించుకోవాలి. ఇప్పుడు దేవుడు నాకు అభిషేకం ఇచ్చాడని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాలని తీసి పక్కన పడేస్తాడంతే. ఇప్పుడు మన అందరికీ కూడా ఆల్ టైమ్ రికార్డు కేఏ పాల్ అన్నాడు. కేఏ పాల్ ఎంత గొప్ప మహానుభావుడు. ఈరోజు ప్రతి మేసలేని పిల్లోడు కూడా ఎక్కిరించేటువంటి స్థితి దిగజారిపోయాడు. మీకు అర్థమైందా? ఆయన వస్తున్నాడంటే ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి కాపలా కాసేవాళ్ళు అంట. ప్రపంచవ్యాప్తంగా 747 బోయింగ్ విమానం ఉంది, సొంతది ఆయనకు ఒక్కడికే. బిలియనియర్ల కంటే గొప్ప స్థితిని దేవుడు ఇచ్చాడు ప్రపంచవ్యాప్తంగా. ఆ పేరు తెలియని వారు ఉండరు. మోడీ అని అన్నాం, మనకి ప్రధానమంత్రి తెలుసు. అమెరికా వెళ్ళామనుకోండి, ఆ రోడ్డు మీద మామూలు జనరల్ పీపుల్ లాగా సాధారణమైన ప్రజలు నడవటం ఆడిని ఎవరు లెక్క చేయరు. కానీ కేఏ పాల్ అంటే ఊరు వాడంతా, పట్టణాలు, పల్లెలు, దేశాలు, ప్రపంచం అంతా తెలుసు. ఆయన తలపడి యుద్ధాలు కూడా ఆగిపోయినాయి. దేశాలను సమాధానపరిచాడు, పీస్ అంబాసిడర్గా పనిచేశాడు. కానీ చివరికి ఏమయ్యాడు? దేవుని అభిషేకం పోతే ఏ ప్రయోజనం. అహంకారం ఏం చేస్తుందంటే దేవుడు ఉన్నత స్థితి తీసుకెళ్ళిపోతాడు. మనం ఎలాంటి స్థితిలో దేవుని ఎందుకు వచ్చినా మన స్థితిని మార్చి ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. ఆ స్థితిని మనం ఏం చేసుకోవాలి?
కాపాడుకోవాలి, దేవుడిచ్చిన అభిషేకాన్ని కాపాడుకోవాలి, దేవుడిచ్చిన కృపను కాపాడుకుంటూ ఉంటే ఇంకా తన ఉన్నతమైనటువంటి కృపను చూపించి స్థితిని ఇంకా కూడా హెచ్చిస్తూ వెళ్తాడు. ఆ ఇచ్చిన దాన్ని మనము దాన్ని పిచ్చగా వాడేవనుకోండి, ఆ తలాంతులను, దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని, దేవుడిచ్చినటువంటి అధికారాన్ని పాడు చేసామనుకోండి, దేవుడు మనల్ని కూడా పాడు చేస్తాడు. అనుకోవడానికి ఏమీ లేదు. ఆయన ఏం చేస్తాడు? ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తాడు. మీరు నాకు ఓటేయండి, నేను ఇచ్చేస్తాను, నాకు ఓటేయండి, నేను ఇది ఇచ్చేస్తానని చెప్తున్నాడు. కేపాల్ గెలవడం. ఎందుకు గెలవడంటే దేవుడే పక్కన పెట్టేశాడు, అంతే. ఇంక అర్థమైందా? దేవుడే పక్కన పెట్టేశాడు. దేవుని పక్కన పెడితే ఎవరు తీసుకురాలేరు. ఒకవేళ మనుషులు పక్కన పెట్టారనుకోండి, ఈయన కాకపోతే ఆయన దేవుడు తీసుకొస్తాడు, కానీ దేవుడే పక్కన పెడితే. అందుకని అహంకార మనసు మనం కలిగి ఉండకూడదు. అహంకార మనసు పడిపోవుటకు ముందు అహంకార మనసు. చదువుతారా సామెతల గ్రంథంలో? సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 18వ వచనం చదవండి. 16-18 సామెతలు. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు. అది ఏం చూసారా? పడిపోవుటకు ముందు వీడు పడిపోతున్నాడు అని అంటే అర్థం ఏంటి? అహంకార మనసు వచ్చేస్తుంది. అహంకార మనసు వచ్చిందంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వీడు పడిపోయాడు, అంతే. మనం ఖచ్చితంగా చెప్పేచ్చు, ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి. కనుక అహంకార మనసు దేవుని కృపను పొందడానికి ఆటంకపరుస్తుంది. మనలో తగ్గింపు కలిగి మనం జీవించగలిగితే దేవుని కృపను మనం పొందడానికి మనకి ఎంతో దోహదపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అహంకారికి ఆ అహంకారమును మనం విడిచిపెట్టాలి. అయితే మనిషికి మనం తెలియాల్సింది మంచి చెడులు కాదు. మంచి చెడులు అందరికీ తెలుసు. మనిషికి తెలియాల్సింది ఏంటంటే దైవికమైన నీతి ఏంటో తెలియాలి. విన్నారా? మనిషికి దైవికమైన నీతి అంటే ఏంటో తెలిస్తే వాడు విశ్వాసం ఎదగడానికి అవకాశం ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్త మనం గమనిస్తే కయ్యూను క్రియ చేసి దేవుని కృపను పొందాలనుకున్నాడు. అది భ్రమ. మానవుడు క్రియల ద్వారా దేవుని కృపను పొందటము భ్రమ. మానవుడు క్రియల ద్వారా దేవుని కృపను పొందటము భ్రమ. దేవుని కృపను ఎలా పొందుతామంటే తగ్గింపు ద్వారా పొందుతాం. క్రియల ద్వారా పొందలేము. అహంకార మనసు ఉంటే మనము దేవుని కృపను పొందలేమని దేవుని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. మీకు ముందు చెప్పాను, దేవుడు ఎంత ఘోర పాపినైనా, చెప్పండి, ఎంత పాపిని, అంత పాపిని కాదు, ఎంత ఘోర పాపిని, దుర్మార్గుడైనా సరే. ఉదాహరణకి వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ, మనందరూ తెలుసు కదా, అందరూ రెడీ అయిపోయారు. ముందు వారి ఆచారం ఏంటంటే, ఇక్కడ వరకు ఒక వీడియోలో అప్పుడు నేను గ్రూప్లో కూడా పెట్టినట్టు నాకు గుర్తు, ఇక్కడ వరకు గొయ్యి తీసి గోతులు పాత పెట్టి ఇక్కడ నుంచి పై వరకు బయటికి కనిపించే విధంగా చేసి ముందు భర్త, తర్వాత పిల్లలు రాళ్లతో కొట్టాలి. తర్వాత సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా రాళ్లతో కొట్టి 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 చంపాలి. అది వారి శాసనం. రెడీ చేసేసారు. అందరూ కూడా రాళ్ళు తీసుకొని 1 2 3 స్టార్ట్ అనగానే ఇక బాల్ తీసినట్టు ఎసరాలి. అయితే యేసు ప్రభు వారు వచ్చారు. ఏం చేశారు? యేసు ప్రభు వారు ఇలా రాస్తున్నాడు. ఇలా రాయలేదు, ఇలా కాలుతో రాస్తున్నాడు. ఏమని రాశాడు? మీలో పాపం లేనివాడు మొదట రాయండి అని రాశాడు. ఏమని రాశాడు? అదందరూ చదువుతారు కదా. పాపం లేనివాడు ఎవరితో రాయండి అని అన్నాడు. ఎవరుంటాడు పాపం లేని? చెప్పండి. అందరూ కూడా రాళ్ళు అక్కడ పడేసి తిరిగి యేసు ప్రభు వారు ఏమన్నారంటే, అమ్మా మరి వారు నిన్నేం చేయలేదు, ఏరి వీళ్ళందరూ ఏరి, రాళ్ళు పట్టుకొని వచ్చిన వాళ్ళందరూ, నీ భర్త ఏరి, నీ పిల్లలేరి, నీ అత్తమావేరి, నీ తోడుకోడలో మరి వీళ్ళందరూ ఏరి లేరయ్యా, రాళ్ళని అక్కడ పడేసి నేను కూడా నిన్నేం చేయను, నిన్ను శిక్షించను, ఇక మీదట పాపము. దేవుని స్తోత్రం. ఒకడు అంటాడు బైబిల్ పాపం చేయమని చెప్తుందంట. బైబిల్ పాపం చేయమని చెప్తా, పాపము చేయొద్దని చెప్పాడు. యేసు ప్రభు వారు తన కృప ద్వారా ఎంత ఘోర పాపినైనా సరే, వాడు వ్యభిచార, దొంగ, నరహంతకుడా, త్రాగుబోత,
లేకపోతే గంజాయితో మొత్తులో పొరులాడేవాడు ఆ రోడ్ల మీద, ఎలాంటి వాడినైనా సరే క్షమిస్తాడు. ఆయన కృప యొక్క స్వభావమే క్షమించే స్వభావం. అందుకనే తన కృపను మనకు వెల్లడి చేయాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని ప్రజలారా, మనము జ్ఞాపకం చేసుకుని దేవుడు ఎంత ఘోర పాపినైనా కానీ క్షమించు. రోమాపత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. రోమాపత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4:4. అమ్మా దానము కాదు, దానమని ఎంచబడదు. తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ పౌలు అంటాడు, పని చేయువానికి జీతము రుణమే కానీ దానం కాదు. ఇప్పుడు మనం పనికి వెళ్ళామనుకోండి, ఎవరన్నా దానంగా ఇస్తాడా? అమ్మ చెప్పండి. దానం అంటే ఏంటి? ఉచితంగా ఇచ్చేది. జీతం అంటే కష్టపడితే వచ్చేది. పని వలన మనకు జీతం వస్తుంది కానీ దానం రావట్లా అని చెప్పి ఏమన్నాడంటే, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువాని విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. దేవునికి స్తోత్రం. అక్కడ పౌలు ఏమంటున్నాడంటే, పని చేయుట ద్వారా, క్రియల ద్వారా మనిషి నీతిమంతుడు కాడు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అట్టికాయలు ఇస్తే, మొదట కాల్చిన వంకాయలు ఇస్తే, లేకపోతే కానుకలు ఇస్తే, దశంభాగం ఇస్తే మంచివారం దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ మనం నీతిమంతులుగా చేయబడలేము, మన పాపమునకు పరిహారం కలగదు. అయితే మన పౌలు ఏమంటాడంటే, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు. ఏంటంట? అందరూ చెప్పండి. భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు. ఏంటంట? మా భక్తిహీనులను పాపం చేసి, దోషం చేసి, దోషి అయి, వ్యభిచారం చేసి, దొంగతనాలు చేసి, నరహంతకులుగా ఉండి వారు భక్తిహీనులయ్యారు. ఆ భక్తిహీనుడిని దేవుడు ఎలా మారుస్తాడంట? నీతిమంతునిగా చేయువాని యందు విశ్వాసముంచువాని విశ్వాసము నీతిగా ఎంచబడుద్దంట. పౌలు చెప్తున్న ఉద్దేశం ఏంటంటే, ఏ పాపి అయినా సరే, ఎంత ఘోరమైన పాపి అయినా సరే, దుర్మార్గుడైనా, దొంగ అయినా, దోషకుడైనా, మరి ఎవడై వ్యభిచారి అయినా, త్రాగుబోతైనా, ఎలాంటి వాడైనా సరే నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం కలిగి ఉంటే వాడు నీతిమంతుడిగా తీర్చబడతాడని చెప్తున్నాడు. అంటే క్రియలు దేవుని సన్నిధిలో నీతిమంతులుగా తీర్చవు అని చెప్తున్నాడు. విన్నారా? మానవుడు చేసే క్రియలు మన పాపము నుండి విడిపించి మన నీతిమంతులుగా చేయలేవు. ఎలా నీతిమంతులుగా మనం చేయబడతామంటే, భక్తిహీనుని పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువాని యందు విశ్వాసం. యేసు ప్రభువు వారు ఎందుకు వచ్చారు మీకు చెప్పాను కదా. కృప యొక్క లక్షణం ఏంటి చెప్పండి? కృప యొక్క లక్షణం మీరు రావడం నేను చెప్పాను, మీకు చెప్తానండి. మేము అమ్మ రక్షించే స్వభావం. దేవునికి స్తోత్రం. లోకంలో ఒక సామెత ఉంది, చెవిటోడు ముందు శంఖ వదిలినట్టు. అలా ఉండకూడదు. ఇందాక చెప్పింది అక్కడ 10 నిమిషాలు కూడా కాదు. దేవునికి స్తోత్రం. అందరు నా ఇంకెట్ చూస్తున్నారు, ఇది ఎప్పుడు చెప్పారన్నట్టుగా. నేను 3 రోజుల నుంచి చెబుతానే ఉన్నాను. మీరు అయిపోయేలోపు మిమ్మల్ని ఎవరన్నా నాకు వాక్యం చెప్పిస్తాను. అందుకని మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రార్థన మానేశారు. ప్రార్థన మానబాకండి. దేవునికి స్తోత్రం. ప్రార్థన మానితే ఇవన్నీ పోగొట్టుకుంటారు మీరే. ప్రార్థన రాని వాళ్ళందరూ ఏం చేస్తారు? ఇవన్నీ పోయినట్టే. దేవునికి స్తోత్రం. కృప పోద్ది, కనికరం పోద్ది. అంటే దేవుడు వాళ్ళకి ఇవ్వడని కాదు, ఇవన్నీ ప్యాటర్న్ అంతా వాడవారు. దేవునికి స్తోత్రం. పాపం కొంతమంది రాలేని స్థితిలో కూడా రాలేకపోయారు. దేవుని ప్రజలారా, అందుకని మనం ఉండి
వాక్యం ఎలా వినాలి? నీ దేవుడైన యెహోవా మాటను ఎలా వినాలి? నీ శ్రద్ధగా వింటే గుర్తుండదు. ఇప్పుడే చెప్పింది. దేవుని స్తోత్రం. ఈ చెవితో వింటున్నారు కదా మీరందరూ కూడా. ఈ చెవిలో నుంచి ఇక్కడికి వెళ్ళాలి, అంటే బుర్రలోకి వెళ్ళాలి. ఈ చెవిలో నుంచి ఇటు రాకూడదు. మేము ఎన్ని గంటలు ప్రసంగం చేసినా కానీ మామూలైపోతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, కృపకు స్వభావం ఏంటంటే రక్షించే స్వభావము. కృపకు స్వభావం ఏంటంటే రక్షించే స్వభావం. కృప స్వభావమే రక్షించే స్వభావం. ఇది మైండ్లో బాగా ఫిక్స్ చేసుకోండి. మీకు గుర్తులేక ఇంటికాడ బోర్డు పేరు రాసుకొని కృప స్వభావం రక్షించే స్వభావం రాసి పెట్టుకోండి. పొద్దున్న లేచి దాన్ని చూస్తామండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ రక్షించే స్వభావము మానవుని ఎలా రక్షించాలనుకుందంటే తగ్గింపు ద్వారా రక్షించాలనుకుంది. అంటే ఆ పాపి ఏ వ్యక్తి అయినా సరే ఆ పాపి దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి తన స్థితిని ఎరగగలిగి ఒప్పుకోగలిగితే వాడు నీతిమంతునిగా చేయబడతాడు. ఎందుకంటే భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి అది నీతిగా ఎంచబడుతాడు. నువ్వు నీతిమంతుడు అవ్వాలంటే నీతిమంతురాలుగా చేయబడాలంటే క్రియలు కాదు అమ్మా. వంటలు వండటం, వడ్డించడం, ఓడటం, చేపలు తీయటం ఇవి కాదు. ఇవి పరిచర్యే. వీటికి మించి దేవుడు కృపనివ్వడానికి క్రియలు ఆశించట్లేదు అసలు. క్రియల ద్వారా ఇస్తే లోకం అయితే రెడీగా ఉంటుంది. ఏముంటుంది? సర్వం సమర్పయాన్ని. కృప వస్తుందంటే 10 సంవత్సరాలు బంగారం ఇచ్చేస్తారు. కానీ అలా ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. ఎలా ఇవ్వాలనుకుంటున్నాడు అంటే రక్షణ ఉచితం. ఇప్పుడు వాడు సర్వం సమర్పయ 10 సంవత్సరాలు ఇచ్చి మనం ఏమి ఇవ్వాలి? మన దగ్గర చిన్న బంగారం లేదని మనం ఏమి ఎలా ఇవ్వగలం? అందుకని దేవుడు అందరికీ ఉచితంగా ఇచ్చాడు. పక్కన వాళ్ళు చెప్పండి, ఉచితం అని చెప్పండి. కృప ఉచితం చెప్పండి. లక్ష్మి గారికి చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎంతమ్మా? కృప. దేవునికి స్తోత్రం. మీరు చెప్పుకున్నారా? కృప ఎలాంటిదంట? ఉచితము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలారా, మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము భక్తిహీనుని, ఒక పాపిని పరిశుద్ధపరిచేటువంటి వాడు ఎవరు అంటే యేసు ప్రభువారు. ఆ కృపే యేసు ప్రభువారు అని మనం రాత్రి ఉన్నాం కదా. వాని యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో, వాడు ఎవడైతే యేసు ప్రభుని నమ్ముతాడో వాని పాపము తుడిచివేసి దేవుడు వాడి నీతిమంతునిగా తీరుస్తాడని దేవుని వాక్యంలో రాయడు. మనందరికీ ఉదాహరణగా అబ్రహాం గురించి మనందరికీ తెలుసు. ఏంటంట? అబ్రహాము ఎలాగ నీతిమంతుడు అయ్యాడు చెప్పండి అమ్మా. అబ్రహాము క్రియల ద్వారా నీతిమంతుడు కాలేడు. మళ్ళా చెప్తున్నాడు, అబ్రహాము క్రియల వల్ల నీతిమంతుడు కాలేడు, విశ్వాసం వల్ల అయ్యాడు. ఎవరి యందు విశ్వాసం ఉంచాడు? లోకమందు కాదు. భక్తిహీనుని నీతిమంతునికి ఎవరైతే తీర్చగలరో, పాపిని ఎవరైతే పరిశుద్ధపరచగలరో వాని యందు విశ్వాసం ఉంచాడు. కానీ అప్పుడు దాకా అబ్రహామే మనకలాగా విశ్వాసి కాదు. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 2 సంవత్సరాలు విశ్వాసి కాదు. పక్కా అన్యుడు. వారి తండ్రి తరాహు మరి విగ్రహాలు చేసి అమ్మి వారు చాలా విగ్రహారాధనలో ఉన్నటువంటి వ్యక్తి ఎలాగ దేవుని విశ్వాసం ఉంచగలిగాడు? క్రియల ద్వారా మెప్పించాలనుకోలేదు. కానీ భక్తిహీనుని ఎవరైతే నీతిమంతునిగా మార్చగలడో వాని యందు విశ్వాసం ఉంచి అబ్రహాము నీతిగా ఎంచబడ్డాడు. దేవుని వాక్యంలో రాయబడింది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిని దేవుని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. అబ్రహాము నీకు, నాకు, మనందరికీ కూడా మన విశ్వాసమునకు మూల పురుషుడు. అందుకని జకయ్య అన్నాడు, ఇతడును కూడా అబ్రహాముకు అప్పటి వరకు కూడా నీతి కలిగిన వారు లేరు. అప్పటి వరకు కూడా కయ్యూరు నుంచి వచ్చేవారు అందరూ కూడా ఇది ఇస్తే, అవి ఇస్తే, ఇవి ఇస్తే, అవి కొని పెడితే, లేకపోతే ఇవి చేస్తే నీతిమంతులు అవుతారు అనేటువంటి ఉద్దేశం లోకానికి ఉంది. కానీ క్రియల వలన, చేసే పనుల వలన ఒక పాపి నీతిమంతుడు కాలేడు. పాపి కృపను పొందడైతే మనం విశ్వాసం ద్వారానే పొందుకుంటాము. హల్లెలూయా. అది అబ్రహాము చేశాడు. అందుకని అబ్రహాము క్రియల వల్ల నీతిని పొందితే, ఒకవేళ అలా పొందితే ఏమయ్యేదంటే అబ్రహాంకి అతిశయం కలిగేది. ఎందుకు చెప్పండి? అతిశయం కలిగేది. నేను ఇది ఇచ్చాను కాబట్టి దేవుడు నన్ను రక్షించాడు. ఏమంట దానిలో పెద్ద రక్షించినంతేనా? దేవుడు నేను ఇది ఇచ్చాను కాబట్టి దేవుడు నన్ను రక్షించాడు, దానిలో పెద్ద మ్యాటర్ ఏమో. అతిశయం కలుగుద్ది అని దేవుడు ఏం చేశాడు? దాన్ని చెప్పండి అమ్మా, ఉచితంగా ఇచ్చాడు.
అది విశ్వాసం ద్వారా పొందుకోవడమే తప్ప, విశ్వాసం ద్వారా తగ్గింపు కలిగి దేవుని కృపను పొంది నీతిమంతుడు చేయబడటమే తప్ప క్రియల ద్వారా మనం నీతిమంతులుగా చేయబడలేము, క్రియల ద్వారా కృపను పొందలేము. అందుకనే ఆ పౌలు చక్కగా చెప్పాడు, అతిశయ కారణం కలుగుద్దంట. అతిశయ కారణము పాస్ట్ గారికి ఇది ఇస్తే అసలు కనీసం చెప్పడేంటి? ఇది ఎవరి అకౌంట్లో పడింది? నాకు ఇవ్వలేదు బాలగారు, నాకు పెట్టారు. దేవుని స్తోత్రం. మీకు ఉదాహరణ చెబుతున్నాను, మళ్ళీ అలా అంటే ఇది తీసుకెళ్ళండి గారు అంటుంది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమైందా? మనం ఏమైనా ఇచ్చామనుకోండి, ఇది ఎవరి అకౌంట్లో పడింది? పాస్ట్ గారి అకౌంట్లో కాదు, దేవుడి అకౌంట్లో పడింది. హల్లెలూయా. మనం ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చుకుంటే ఆయన అకౌంట్లో నుంచి మనకు ఆశీర్వాదం వస్తుంది. నేను మెచ్చుకున్నాను అనుకోండి, నా అకౌంట్లో నుంచి ఏం రాదు. కాబట్టి నేను మెచ్చుకోవడం ఎప్పుడు సందర్భాన్ని బట్టి, ఎప్పుడన్నా సందర్భానుసారం చెప్తాం, కానీ పద్దాక డబ్బా కొట్టలేము. ఎందుకంటే మనం దేవుని కృప పొందాలి. మానవుల కృప పొందితే ప్రయోజనం లేదు, మానవుల్లో ఏం మేలు జరగదు. దేవుడు కృపను అనుగ్రహిస్తే మన జీవితాలు మారుతాయి, మనం బాగుపడతాం, మన స్థితిగతులు మారుతాయి, మనం ఉన్నతంగా దీవించబడతాం, మన స్థాయి హెచ్చించబడుద్దని దేవుని వాక్యంలో. అందుకనే అతిశయ కారణం కలుగుద్ది. అందుకనే దేవుడు అబ్రహామును కానీ, అబ్రహామునైనా, నిన్నైనా, నన్నైనా, మనందరినీ కూడా ఎవరిని కూడా క్రియల ద్వారా రక్షించాలనుకోలేదు, అనుకోవట్లేదు కూడా. క్రియల ద్వారా రక్షించడు, అది మైండ్లో బాగా పెట్టేసుకోవాలి. విన్నారా? క్రియల ద్వారా మనం రక్షణ పొందలేము, దేవుని కృపను. దేవుని కృప పొందకపోతే రక్షణ ఎలా పొందుతాం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అబ్రహాము దేవుని నమ్ముట ద్వారా నీతి కలిగిందని దేవుని వాక్యంలో రాయబడింది. నేను చెడ్డవాడిని కనుక, కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా నేను చెడ్డవాడిని, అయ్యా నేను ఎంత దరిద్రునంటే, ఎంత సన్నాసినంటే, ఎంత పాపినంటే దేవుడు నన్ను ఎట్ట కాపాడతాడు, నన్ను ఎలా రక్షిస్తాడయ్యా కొంతమంది అంటూ ఉంటారు. నేను చెడ్డవాడిని కాబట్టి దేవుడు నన్ను. గోపవనపాలెంలో సహోదరులు ఉన్నారు. అయితే ఈ సహోదరులు త్రాగుడు అనేది అదొక బానిసత్వం, అదొక వ్యసనం. తాగుడు నువ్వు తాగమని దేవుడు అలవాటు చేయలేదు కదా. మనం తాగామనుకోండి, మనమే బుద్ధి తెచ్చుకొని మానాలి. మనిషి బుద్ధి తెచ్చితే దేవుడు మార్పిస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మొన్న ఒక తల్లిగారు అంటుందా, అయ్యా దేవుడు కూడా తడిసిపోయాడు వీడు తాగుడు కానీ అంటుంది. వాళ్ళేమో చదువు లేదు కాబట్టి వాళ్ళకి చెప్పిన అర్థం కాదు. ఇప్పుడు ఇన్ని విషయాలు వాళ్ళకి చెప్పాము, తల గొక్కుంటారు. దేవునికి స్తోత్రం. మీరు గొక్కోట్లేదు కదా, మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? దేవునికి స్తోత్రం. మీరు కూడా మళ్ళీ ఎట్టెట్టు అనుకున్నారనుకో, మళ్ళీ చెప్పిందంటే వేస్ట్ అవుతుంది అని అనబాకండి. మీరు అర్థం చేసుకుంటారని నా విశ్వాసం. అందుకని మీరు బలమైన ఆహారం తినగలరని ఇంత బలమైన ఆహారం పెడుతున్నాం అన్నమాట. గోపవనపల్లి ఇంత బలమైన ఆహారం పెట్టలేము. వాళ్ళకి అట్టికాయ, ఏంటిది ఉగ్గు, పాలు, అన్నం, పెరుగన్నమే. వాళ్ళకి దమ్ బిర్యానీ ముక్కలు పెట్టామనుకో వాళ్ళకి అరిగించుకోలేరు, తెలియదు పాపం వారికి. దేవునికి స్తోత్రం. అంటే మీరు ఆలోచించే సామర్థ్యం కలిగిన వారని మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నేను వాళ్ళకి చెప్పేటప్పుడు కథలాగా చెప్పేస్తా, వాళ్ళకి చక్కగా ఊ కొడతారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. దేవుడు తడిసిపోడు, పాపం తెలియక అమాయకంగా అలా అంటారు. దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎంత చెడ్డవాడినైనా సరే దేవుడు. కానీ చెడ్డవానికి ఉన్నటువంటి ఒక మంచి ఉద్దేశం ఏంటి చెప్పనా? అడంటాడు, అయ్యా ప్రార్థనకు నిన్నామనుకో, రండి అయ్యా ప్రార్థనకి రండి అని అన్నామనుకో, అయ్యి ఏమండి తాగుబోతు నేనెట్ట వస్తానండి, మా నాకు వస్తాలండి అంటారు. తాగుబోతాడే కానీ మంచి ఉద్దేశం ఉంది అంటే, ఆయన ఉద్దేశం ఏంటి? తాగుడు మానిన తర్వాత దేవుని సన్నిధికి. అప్పుడు నేనేమన్నానంటే, నువ్వు తాగుడు మానేవు, దేవుని సన్నిధికి రాలేవు. మానిన తర్వాత రావాలంటే జరిగే పని కాదు. నువ్వు ప్రార్థనకు వస్తావంటే మార్పు వస్తుంది. మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు కృప నుంచి వస్తుంది. కృప ఎక్కడ దొరికింది? మందు షాపులో దొరకదు. దేవుని సన్నిధికి వస్తే కృప దొరికింది కాబట్టి నువ్వు క్రమక్రమంగా మార్పు కలుగుద్ది. దేవునికి స్తోత్రం. చాలామంది ఏంటంటే మారినాక వస్తా, వదిలేసినాక వస్తా. ఎలా వదులుతారు? ఆపోది వదలనిస్తుందా? భారతి గారు చెప్పండి అమ్మ, వదలనిస్తుందా? వదలలేవు. నేను చెడ్డవాడిని కనుక దేవుడు నన్ను క్షమిస్తాడా? నువ్వు ఎంత చెడ్డవాడివైనా ఎంత చెడ్డదానివైనా దేవుడు క్షమిస్తాడు.
స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. గోపన్పల్లి వెళ్ళలేదు కదా, ఇక్కడే ఉన్న స్తోత్రం చెప్పండి. మంచిది. అంటే అప్పుడప్పుడు మన మైండ్ ఆ ఊరి వెళ్ళి వస్తూ ఉంటుంది, వెళ్ళకుండా ఇక్కడే ఉండాలి. మీరు అటు వెళ్ళారు అనుకోండి, కృప అర్థం కాదు. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్, ఇంకా సబ్జెక్ట్ని కొంచెం మధ్యలో మిస్ అయింది అనుకో, తలకాయ అయితే ఊపుతాం కానీ లోపలికి వెళ్తే కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి. అందుకని మీకు కొన్ని ఉదాహరణలు చెప్తుంది ఎందుకు, కొంచెం నవ్విస్తుంది ఎందుకంటే మీరు ఇటన్నా వెళ్ళాం మళ్ళీ ఇక్కడికి వస్తారని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నేను చెడ్డవాణ్ణి కనుక దేవుడు నన్ను క్షమించలేడు అనే ఉద్దేశం కాదు, దేవుడు బయటపడటం కాదు. అలాంటి పిల్ల బచ్చాలు దేవుడు ఎంతమంది చూసుంటాడు ఆయన సర్వీసులో. దేవునికి స్తోత్రం. తెలియక అలాగ అంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అసలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని కృప ఇవ్వబడిందే పాపాత్ముల కొరకు. అర్థమైందా? దేవుని కృప ఇవ్వబడిందే పాపాత్ముల కొరకు. దేవుని కృప ఇవ్వబడిందే పాపాత్ముల కొరకు కానీ పరిశుద్ధుల కొరకు కాదు. పాపం వారు తెలియక ఏమనుకుంటారంటే దేవుడు నన్ను క్షమిస్తాడండి, నన్ను కూడా క్షమిస్తాడా, నేను మంచిదాన్ని కాదు, నేను మంచోడు కాదు అని అనుకుంటూ ఉంటారు. నువ్వు మంచిదాన్ని కాకపోయినా మంచోడు కాకపోయినా సరే నువ్వు యేసు వద్దకు రాగలిగితే నీలాంటి వ్యక్తి కొరకే దేవుడు ఆ కృపామయుడికి లోకానికి వచ్చాడు. నీ కృప చూపించడానికి, నీ జీవితాన్ని సరిచేయడానికి, నీ ప్రవర్తన, మాట తీరు సమస్తమును మార్చి అద్భుతంగా దీవించడానికే పాపాత్ముడే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధుల కొరకు రాలేదు. హల్లెలూయా. నేను పాపి కొరకు వచ్చిన, పరిశుద్ధులకు నీతిమంతుల కొరకు నేను రాలేదని యేసుప్రభు వారు చెప్పారు. యేసుప్రభు వారు చెప్పారు కనుక మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రోగికి వైద్యుడు అవసరం కదా. ఆరోగ్యవంతుడు హాస్పిటల్కి వెళ్తాడా? ఊరికి నేను రాంప్రసాద్ గారు మేము చూద్దామని వచ్చాను అని అంటాం. వెళ్ళి ఏమ్మా చెప్పండి, కాలో చెయ్యి ఎరిగితే ఏమన్నా అయితే వెళ్ళి చూపించుకుంటాం. అంతేకాని డాక్టర్ గారు వీళ్ళు చూడడం, ఆయన మీద మనకు జాలి ఉండదు. దేవుని స్తోత్రం. అలా వెళ్ళాము ఇంకో 300 ఫీజు రాస్తారు ఆయన చూడాలంటే అలపాకండి. ఒకరోజు నేను చాలా ఉద్యోగాలు చేశాను, వాటిలో ఒకటి ఏంటంటే రిసెప్షనిస్ట్గా చేరాను ఐ హాస్పిటల్. ఒకడు తెనాల్లో ఒకడు వచ్చాడు, పాపం చాలా పేదోడు. వచ్చి కళ్ళి పరీక్ష చేయండి అన్నాడు. ఏమన్నాడు? కళ్ళి పరీక్ష ఎక్కడ చేస్తాడు? కళ్ళ డాక్టర్ చేస్తాడా? పాప మాడు తెలియక ఏం చేశాడంటే ఓపీ రాపించేసుకున్నాడు. నేనేం చేశానంటే ఈ గుడ్డు పైకి వచ్చే ముందేస్తారే, ఏమంటారమ్మా మర్చిపోయాను, దాన్ని ఏదో అంటారు పేరు మర్చిపోయారు, చాలా సంవత్సరాలు అవుతుంది కదా. ఒకటి కేసు కూర్చోబెట్టే వాడికి గుడ్డు మెల్లగా వస్తుందంటే ఆడికి పరీక్ష చేయడానికి. వీడు వచ్చి అన్నాడు, సరే ఆ ఓపీ తీసుకెళ్ళి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే కళ్ళి పరీక్ష అండి అని అన్నాడు. కళ్ళి పరీక్ష ఇక్కడ కాదు, పలానా హాస్పిటల్కి వెళ్ళాను. ఈ ఓపీ 300 సమర్పయాలి. దేవునికి స్తోత్రం. కనుక మన ఊరికి వెళ్ళాం. పాపం తెలియక వచ్చాడు, నాకు అర్థంగా, నాకు జాలేసింది. నా అకౌంట్లో ఉండి నేను 200-300 ఇచ్చేసేవాడు, తిరిగి ఖచ్చితంగా ఇచ్చేవాడు. పాపం వచ్చి లేనుడు కదా, హాస్పిటల్ చేసి ఇయ్యే కానీ. దేవునికి స్తోత్రం. అయితే పాపాత్ముల కొరకే దేవుడు వచ్చాడు. మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎవరైనా చెప్తున్నారా, ఎవరన్నా మనం కౌన్సిలింగ్ చేస్తాం చెప్పారనుకోండి, మనం చెప్పాల్సింది ఏంటి? అయ్యా నీలాంటి వాడు అంటే నేను తప్పుడు ఉన్నా నన్ను అంటున్నావేంటి అంటారు. నీలాంటి నాలాంటి వారి కొరకే వచ్చారని చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం కూడా అదే చెప్తే కదా. కాకపోతే ప్రభు మార్చాడు, అంతమించి ఏం పెద్ద మ్యాటర్ ఏం లేదు. మన పరలోకం దూరం దిగి రాలేదు కదా, మన అందరం ఇక్కడి నుంచో పుట్టాం. కాకపోతే యేసు ప్రభు మనల్ని మార్చాడు, మన బ్రతుకుని సరి చేశాడు, మన పాప స్థితి నుంచి విడిపించి పరిశుద్ధులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. నీలాంటి నాలాంటి పాపాత్ముల కొరకే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి తన కృపను చూపించాడని మనం చెప్పాలి. రోమాపత్రిక 5:20-21 త్వరగా చదవండి. రోమాపత్రిక 5:20-21. పాపం ఎక్కడ విస్తరించునో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్తారా? హల్లెలూయా. పాపము ఎక్కడ విస్తరించిందో కృప కూడా విస్తరించిందంట అక్కడ. హల్లెలూయా. ఎక్కడ విస్తరించిందంట? పాపం ఎక్కడ ఉందో
ఆ పాపిని రక్షించడానికి ఆ కృప కూడా అక్కడ విస్తరించింది. మీకు అర్థమైందా? కేవలం అమెరికాలో దొరికిద్ది అనుకో కృప, మరి మన పరిస్థితి ఏంటి? 2-3 లక్షలు పెట్టుకొని ఛార్జీ పెట్టుకుని వెళ్ళాం. అందుకని మన దగ్గర కూడా విస్తరించింది దేవుని కృప మనల్ని రక్షించడానికి. అందుకని పాపం ఎక్కడ విస్తరించిందో దేవుని కృప అక్కడ కూడా విస్తరించింది. అందుకని పౌలు అంటాడు, కృప విస్తరించిందని పాపమును నిలిచిందుమా అంటాడు. కృప క్షమిస్తుంది కదా అనుకొని ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి పనులను చేసుకుంటా పోతామా? అట్లా అనరాదు అని అంటాడు. అలా చేయకూడదు అని అంటాడు. కృప విస్తరించింది దేనికంటే పాపమును క్షమించడానికి, పరిశుద్ధులుగా జీవించడానికి, సహాయం చేయడానికి. కానీ మరలా తిరిగి ఇప్పుడు మందు మానేసి మళ్ళీ లైన్లోకి వచ్చాడు, మళ్ళీ ముందు తాగడానికి కాదు. ముందు తాగకుండా శుభ్రంగా వచ్చిన 200-300 భార్య పిల్లలకి పళ్ళు పలహారాలు కూరగాయలు అవి తీసుకెళ్ళడానికి. దేవుని స్తోత్రం. మళ్ళీ వెళ్ళి తిని తాగాడు అనుకోండి, కృపకు అర్థం ఏమైనా ఉంటుందా? అందుకని కృప విస్తరించినని పాపమందు నిలిచిందుమా అని అంటాడు. విన్నారా దేవుని ప్రజలారా? కనుక నిన్ను నన్ను మనందరూ రక్షించడానికి మనమున్న స్థలంలోనే, మనమున్న ఏరియాలోని, మన గృహాలను దేవుని కృప విస్తారంగా విస్తరించబడింది. దేవుడు ఎంత ఘోర పాపినైనా కానీ క్షమించలేదు. దేవుడికి క్షమించలేనంత పాపం అంటూ ఏది లేదు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చివరగా నేను ఈ మాట చెప్పి నేను వాక్యం ఇస్తాను. దేవుని కృపను మనం ఎలా పొందుకుంటే ఎలా? దేవుని కృపను ఎలా మనం పొందుకుంటాం? అహంకారము మనలో ఉండకూడదని చెప్పాను. విన్నారా? తగ్గింపు జీవితం ఉండాలని చెప్పి, అది విశ్వాసం ద్వారా మనం పొందుకుంటామని చెప్పాను. దేవునికి స్తోత్రం. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను పాపిని అని గ్రహించాలి. చెప్పండి. నేను పాపిని గ్రహించడమే తగ్గింపు. మీకు అర్థమైందా? నేను పాపిని గ్రహించడమే తగ్గింపు. కొంతమంది ఊరూరికి ఉలిక్కి పడతా ఉంటారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే మీకు అర్థమైందా? మీకు అర్థం కావడానికి కొన్నిసార్లు సామెతలు చెప్పాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం. నేను పాపిని గ్రహించడమే. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? దుర్వ్యాపారం వలన మొత్తము పోగొట్టుకున్నాడు. ఆస్తిని, బంగారాన్ని, ధనాన్ని, ఆ అధికారాన్ని, అన్నీ పోయినాయి. రిక్తుడిగా ఉండి పందులు తినే పొట్టు తినాలనుకుంటున్నాడు. ఎంత దిక్కుమాల స్థితికి వెళ్ళిపోయాడమ్మా. అయితే వాడు అనుకుంటున్నాడంట, నా తండ్రి దగ్గర ఇంటి దగ్గర బోల్డ్ మంది పనోళ్ళు 3 పూట్ల అన్నం తింటున్నారు, నేనైతే ఇక్కడ ఆకలికి సస్తున్నా, యాత్ర పడిపోతున్నా అని తండ్రి దగ్గరికి వెళ్దాం అనుకున్నాడంట. అక్కడ ఒక మాట రాయబడిందండి, బుద్ధి వచ్చినప్పుడు. చెప్పండి అందరూ హల్లెలూయా. ఆ తప్పిపోయిన కుమారుడు తన స్థితి ఏంటో తెలుసుకున్నాడు. తప్పిపోయాను, మొత్తం పోగొట్టుకున్నానని తెలుసుకున్నాడు. అది ఎక్కడ దొరుకుద్దో తెలుసుకున్నాడు. ఎక్కడ దొరుకుద్దంట? తండ్రి దగ్గరే దొరుకుద్ది. నేను మొత్తం పోగొట్టుకున్నాను, మరలా తండ్రి దగ్గరే పొందుకుంటాను. అయితే పోగొట్టుకున్నది మరలా తిరిగి పొందుకోవాలంటే మధ్యలో ఏం రావాలంట? దేవుని స్తోత్రం. మనకేం రావాలి? బుద్ధి రావాలి. ఆ ఆలోచన రావటమే తగ్గింపు. తర్వాత అంటే నేను పరలోకమునకు నీకును విరోధముగా పాపం చేశాను అని అంటాడు. అదే తగ్గింపు. మన స్థితి ఏంటి తెలుసుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకోవడమే తగ్గింపు. ఒకేం చేస్తావు ఏంటి? నేను పోగొట్టినంత మాత్రం కొడుకుగా కనపోతానా ఏంటి నాకు అని అనలా. అది అహంకారం. ఏమన్నాడు? తండ్రి, నేను నీకును పరలోకమునకు విరోధంగా పాపం చేశానయ్యా, నీ మాట నేను వినలేదయ్యా, మొత్తమును దుర్వ్యాపారాలు పాటు చేసుకున్నానయ్యా, నన్ను కుమారుడిగా చేర్చుకోవే, పర్ల కనీసం కూలోడు చేర్చుకొని 3 పూట్ల అన్నం పెట్టే చాలయ్యా అని అన్నాడు. ఎప్పుడు వచ్చింది వీడికి తగ్గింపు? అంత ఆరిపోయినాక వచ్చింది. నేనేమంటానండి, ఆరిపోక ముందే వస్తే అది పోకుండా ఉండదు. దేవుని స్తోత్రం. మనము దేవుని తగ్గింపు కలిగి ఉండటం నేర్చుకోవాలి. దేవుని ప్రజలారా, పరలోకమునకు నీకు విరోధంగా పాపం చేశానని ఒప్పుకోవటమే తన తగ్గింపును సూచిస్తుంది. మరి అలాంటి దేవుడు కృప చూపించకుండా ఉంటాడా? మరి చెప్పండి. అలాంటి దేవుడు కృప చూపించకుండా ఉంటాడా? కృప యొక్క లక్షణం ఏంటన్నాను? రక్షించే. దేవునికి స్తోత్రం. ఇటు నుంచి రావట్లా. రక్షించే స్వభావం. కృప స్వభావం ఏంటి చెప్పండి అందరూ ఒకసారి. అందరి కింద పోతాడు. దేవునికి స్తోత్రం. రక్షించే స్వభావం. కనుక దేవుని ప్రజలారా, ఆడు ఎంత ఘోర పాపో ఉన్నారా?
క్రియల వల్ల రాలేదు కానీ విశ్వాసం వల్ల గ్రహించాడు. ఏం గ్రహించాడంటే తన స్థుతి ఏంటో ఈ రాత్రి మనం చేరిన మనం అందరం ఎవరైనా సరే దేవుని కృప పొందాలి అని అనుకుంటే మనం ఉన్న స్థితి ఏంటో మనకు తెలియాలి. మన అహంకారం ఏంటో మనకు తెలియాలి. మనం ఏ విషయంలో తప్పిపోతున్నాం మనకు తెలిస్తే తప్పిపోయిన విషయాలు మనకు తిరిగి పొందుకోవడానికి ఇచ్చేవాడు ఉన్నాడు కదా, అది పొందుకోగలం. నేను బాగానే ఉన్నాను అనుకున్నంతసేపు కూడా మనం ఏం పొందుకోలేదు. మీకు అర్థమైందా? ఇప్పుడు కుమారుడు తప్పిపోయాడు, పాపి అయిపోయాడు. నాకేంటి నేను అంత బాగానే ఉన్నానని చెప్పి ధైర్యంగా లేడు. తన స్థితిని ఏం చేశాడంట? తెలుసుకుని ఒప్పుకున్నాడు. అది తగ్గింపును సూచిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని ప్రజలారా, మనం ఏం చేయాలంటే ఒకటి తగ్గించుకోవాలి, ఒప్పుకోవాలి. అనే పరలోకము నీకు విరోధంగా పాపం చేశానయ్యా అని నువ్వు క్షమించమని వేడుకుంటే, తగ్గించుకుంటే కృప కలిగిన దేవుడు నీ కృపనిస్తాడు. ఒకవేళ నీ కృపకు దూరం కావాలని నీకు కృపనిస్తాడు. ఎందుకంటే నిన్ను రక్షించడానికే, నీ కుటుంబాన్ని రక్షించడానికే ఆ కృప ఈ లోకానికి ప్రత్యక్షమైంది. అందుకనే పాపం విస్తరించబడి నీ దగ్గర దేవుని కృప కూడా విస్తరించింది. సహోదరి సహోదరుడా, కనుక దేవుని కృప నిర్లక్ష్యం చేయదు. పోగొట్టుకోవద్దు, పొందుకోండి యేసునామములో. హల్లెలూయా. ప్రభువు మన పాపాలని క్షమించడానికి, తన కృపను అనుగ్రహించడానికి మన దగ్గరికి కోరుకునేది ఏంటంటే తగ్గింపే. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి సిలువ మీద ఇద్దరు దొంగలు. ఒకడు ఏం చేశాడు? సవాలు విసిరాడు. ఏమని? నీవే దేవుడు అయితే నీకు దమ్ముంటే, దాని ఉద్దేశం ఏంటి? నీకు దమ్ముంటే నిన్ను విడిపించుకో. ఆ పిచ్చోడికి తెలియదు ఏంటి? నీతి ఈ సిలువలో నుంచే బయలు వెళుతుందన్న సంగతి వాడికి తెలియదు. ఈ వ్యక్తి పాపి అన్న సంగతి వీడికి గ్రహించాల. పైపెచ్చుగా నీవే దేవుడు అయితే, ఇప్పుడు నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కదా, నువ్వు సీఎం అయితే అంటే ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం అంటావా? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన సీఎం, అంతే. నరేంద్ర మోడీ పిఎంఏ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం వారి కొరకు ప్రార్థన చేయాలి, నాయకుల కొరకు ప్రార్థన చేయడం అది మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తికి ఏమి లేదు, తగ్గింపు లేదు. ఏముంది? అహంకారం. పడిపోవుటకు ముందు ఇది పడిపోవడానికి రెడీగా ఉన్నాడు. కుడి పక్కన దొంగ ఏమన్నాడు? తను పాపినని గ్రహించాడు. మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన తప్పును బట్టి మనం శిక్షణ పొందుతున్నాం, కానీ ఈయనలో ఏ శిక్ష లేదు. నీ కొరకు, నా కొరకు, అందరి కొరకు కూడా పాపమును క్షమించిన కొరకు శిక్షణ పొందాడు ఆయన అని చెప్పి, అయ్యా నీ వచ్చేటప్పుడు నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని తగ్గింపును కనపరిచాడు దేవుడి దగ్గర. దేవుని స్తోత్రం. అంటే నటనాపూర్వకమైన తగ్గింపు కాదు, తన హృదయంలో నుంచి ఆ తగ్గింపు వచ్చింది. అందుకని నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని. హల్లెలూయా. ఎంత అద్భుతమైన వాగ్దానం అని చూసారా? తగ్గింపు ఏం చేసింది? పరలోకాన్ని ఇచ్చింది. అహంకారం ఏం చేసింది? పాతాళాన్ని ఇచ్చింది. అదో పాతాళం తొక్కి అవతల పడేశాడు. దేవునికి స్తోత్రం. అహంకారి అయితే పాతాళం. తగ్గింపు కలిగి ఉంటే నీకు పరలోకమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలో అహంకార స్వభావం ఉండకూడదు. దేని వలన కూడా అహంకార స్వభావం రానివ్వకూడదు. వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ రానివ్వకూడదు. మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఒకడు అన్నీ ఆరిపోయిన తర్వాత ప్రార్థనకు వచ్చాడంట. దేవుడు ఏం చేశాడు? వాడి వ్యాపారం ఆశ్రయించి క్రమక్రమంగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోయాడంట. వ్యాపారం లేనప్పుడు ఏమి లేదు కదా, అందరికన్నా ముందు వచ్చేవాడంట. ప్రైజ్లాడు బ్రదర్, అమ్మగారు వందనాలు, ప్రైజ్లాడండి సిస్టర్ గారు అని చేపలు పరిచేవాడు, అన్నీ చేశాడు. పరిచే చెప్పులు సరిదేవాడు, అన్నీ చేసేవాడు. కొంచెం స్థితి పెరిగేసరికి 6 గంటలకు వచ్చేవాడల్లా 6:30కు వస్తున్నాడు. తర్వాత 7 అయిపోయింది. బండి మీద వచ్చేవాడు కారులో వస్తున్నాడు. ఏంటమ్మా ఆఖరికి వస్తున్నావేంటి అని అంటే, కారులో వచ్చేవాళ్ళు ఆఖరికి రావాలి అంటే ఆ ఉద్దేశం ఏంటి అంటే, నన్ను అందరూ కూడా చెప్పండి, నన్ను అందరూ ఈ పక్కన ఏ సైజు ఉత్తరాలు సగం మర్చిపెట్టి ఈ పిచ్చోడు ఏమనుకుంటున్నాడు? నన్ను అందరూ కూడా ఇచ్చింది ఎవరు? ఆయన ఇది కనికిరి పడి ఫోన్లే
భక్తి జీవుడా పోనరా అని చెప్పి ఏం చేశాడు, వాడిని ఆశీర్వదించాడు. ఆశీర్వాదము పాపములకు దారి తీయకూడదు, ఆశీర్వాదం అహంకారములకు దారి తీయకూడదు. మరలా చివరికి పాత స్థితికి వెళ్ళిపోయాడు అన్నారా, పాత స్థితికి వెళ్ళిపోయాడు. కనుక దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనం కొనసాగించుకోవాలి, కానీ దాన్ని చూసి మనం అహంకారిగా ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక శిలువ మీద దొంగ తగ్గించుకున్నాడు కనుక ఏం పొందాడంట, పరలోకాన్ని పొందాడు. తగ్గించుకోలేని వాడు ఏం చేశాడంటే పాతాళానికి దిగిపోయాడు. అందుకని 1 పేతురు 5:5 అంటాడు, ఆయన దీనులకు కృప చూపించి ఆయన అహంకారులను ఎదిరించేవాడు. దేవుని ప్రజలారా, మనం అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటే మనము చెప్పండి, దేవుడు మనల్ని ఎదిరిస్తాడు. మనం ఎలా ఉండాలంట, దీనులుగా బ్రతకడం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మనం దీనులమైతే దేవుడు మనకి ఏం చేస్తాడంట, కృపనిస్తాడు. భాస్కర్ గారు, మనం దీనులమైతే దేవుడు మనకి అహంకార మనసు గర్వమును అలాగే పడిపోవడానికి ముందు నడుస్తున్నాడు. దేవుని ప్రజలారా, నీవు ఎవరిపైన ఏ స్థితిలో ఉన్నా, నీ స్థితి ఏదైనా సరే తగ్గించుకోగలిగితే, నీ స్థితి అంటూ ఒప్పుకోగలిగితే, భక్తిహీనుని నీతిమంతునిగా చేయగలిగినటువంటి వాని యందు విశ్వాసం ఉంచగలిగితే దేవుడు నీకు కూడా కృప చూపిస్తాడు. దేవుడు నీ కుటుంబానికి కృప చూపిస్తాడు, నీ పిల్లలకు కృప చూపిస్తాడు, వారు ప్రయోజకులు అవుతారు. హల్లెలూయా. కనుక మనం దేవుడి సన్నిధిలో ఆ విషయం జ్ఞాపకం చేసాం. చివరగా మనం నీళ్ళల్లో ఎంత లోతుకి వెళ్తున్నామో, వింటున్నారా, మనం నీళ్ళలో ఎంత లోతుకి వెళ్తున్నామో అన్ని నీళ్లు మన మీద ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. మీకు అర్థమైందా? మనం నీళ్ళ లోపలికి ఎంత వెళ్తున్నామో అన్ని నీళ్లు మన మీద ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక మనం అహంకారంను విడిచిపెడదాం. కనీసం పరిస్థితులను చూసైనా సరే మనం అహంకారాన్ని విడిచిపెట్టి తగ్గించుకోగలిగితే నీ కృప చూపిస్తాడు దేవుడు. ఎందుకంటే నీ కొరకే ప్రత్యక్షపరచబడింది. ఎందుకంటే నీకు కృప చూపించడానికే. అది ఎలా పొందుకుంటామంటే క్రియల ద్వారా కాదు. చెప్పాను కదా, క్రియల ద్వారా దేవుని కృపను పొందలేము, క్రియల ద్వారా రక్షణ పొందలేము. ఆర్సీఎం వారికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, క్రియలు చేస్తే రోమన్ క్యాథలిక్ మిషన్ ఉంది చూసారా, ఏంటిది, నాగపట్నం వాళ్ళంతేంటి ఏమో చెప్పండి, క్రియలు చేస్తే, అట్టికాయలు ఇస్తే, డబ్బులు ఇస్తే, ఇళ్ళు కట్టిస్తే, వాకిళ్ళు కట్టి అలా చేసే పనులు అయ్యే మంచిదే. చారిటీ వర్క్ మంచిగా చేయాలి, తప్పేం లేదు. కానీ వాటి వలన పాపము పోదు. ఉన్నారా? వాటి వలన పాపము, వాటి వలన మనం నీతిమంతులుగా మార్చబడలేమనే విషయం జ్ఞాపకం చేసుకుని దేవుని కృప ద్వారానే మనం నీతిమంతులం అవుతాం. ఆ దేవుని కృప నీవు నేను మనందరం పొందాలంటే చేయవలసింది ఏంటి, మనం తగ్గించుకొని విశ్వాసం ద్వారా వేడుకొని మన స్థితిని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఏం చేయాలంటమ్మా? ఒప్పుకుంటావా తప్పుకుందావా అమ్మా? ఇప్పుడు మనకు చలి పుడుతుంది అనుకో, చలి పుడుతుంది అనాలి. ఆ పక్కన ఏమన్నా వేడిగా ఉందండి, ఇంట్లో భలే వేడిగా ఉంది, చెమటలు గారుతుంది, ఏమనాలి? ఏసీలా ఈ చల్లగా ఉందమ్మా మా ఇంట్లో అనకూడదు, చెమటలు గారుతుంది. అదేంటి, ఉన్నది ఉన్నట్టుగా పక్కనోళ్ళు సానుభూతి కొరకు మనం చేసామనుకో, మనం దేవుని కొరకు పొందలే. కనుక నీ స్థితి ఉన్నది ఉన్నట్టుగా దేవుని దగ్గర, నీ కుటుంబ పరిస్థితి ఉన్నది ఉన్నట్టుగా దేవుని దగ్గర, నీ పిల్లల పరిస్థితి ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటే ఖచ్చితంగా నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు దేవుని కృపను పొందుతారు. హల్లెలూయా. యేసు నామములో అట్టి కృప పరిశుద్ధాత్మను మనందరికీ దయచేయండి. ఆమేన్. హల్లెలూయా. మోరల్ ఏంటి చెప్పండి? ఈ మొత్తానికి నీతి ఏంటి? దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. నిన్ను క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆ ఘోర పాపి ఏం చేయాలంటే, నేను పాపిని అని గ్రహించాలి. ముందు గ్రహించాలి, ఒప్పుకోవాలని ముందు తెలిస్తేనే కదా. గ్రహించి ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట, మనకు తన కృపను అనుగ్రహించి మన భక్తిహీనతను, మన పాపాన్ని, మన దోషాన్ని, మన అవిధేయతను, అలాగే కయ్యూను కలిగినటువంటి దిగులు కూడా పోద్ది. దేవుని స్తోత్రం. అహంకారి కాబట్టి దిగులు వచ్చింది. తగ్గింపు కలిగితే ఏమవుద్ది? దిగులు పోద్ది. తగ్గింపు కలిగితే దోషం పోద్ది. తగ్గింపు కలిగితే పాపం పోద్ది. తగ్గింపు కలిగితే నీ భూమి సారం వేస్తుంది. భూమి సారం ఏమంటే, నువ్వు చేసే పని ఆశీర్వదించబడింది, నువ్వు చేసే వ్యాపారం దీవించబడుద్ది. సారం కావాలి. వింటున్నారా? దేవుని స్తోత్రం.
అహంకారం ఇది తీసుకొస్తే తగ్గింపు ఏం చేస్తుంది? వాడికి రివర్స్ తీసుకొచ్చింది కదా. దేవునికి స్తోత్రం. అహంకారం పాపం తీసుకొస్తే తగ్గింపు ఆశీర్వాదం తీసుకొస్తుంది. హల్లెలూయా. కనుక రెండు మీ ముందున్నాయి. మనం అహంకారంగా ప్రవర్తన ఏం కాదయ్యా, దేవుని కృపను పొందకపోయినా పర్లేదు, నేను లోకం కోసం ఎట్లాగే ఉంటాను అనుకుని ఉండు. దేవుని వల్ల ఏ మేలు కలదు. లేదయ్యా, నేను దేవుని మేలు పొందాలి, లోకం నాకేం చేయలేరు, దేవుడే చేయాలి, ఆయన కృప ద్వారానే నాకు సమస్తం జరుగుతాయి అయ్యా, నాకు ఆయన కృప కావాలంటే ఈ రాత్రి నీ ఉన్న స్థితి ఒప్పుకో, గ్రహించి ఒప్పుకో, విడిచిపెట్టు. దేవుడు తన కృపను కనికరాన్ని ఇచ్చి నేను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అది నీకు నీ పిల్లలకు ఆశీర్వాదకరంగా. అటువంటి కృప పరిశుద్ధాత్ముడు మరొకసారి మనందరికీ ఈ రాత్రి కూడిక ఏర్పాటు చేసుకున్న గారి బాలగారికి, వారి పిల్లలకు, వారి మనవ సంతానాన్ని దయచేయను గాక. మనకు, మన పిల్లలకు, మన కుటుంబాలకు దయచేయను గాక. సంఘ బిడ్డలందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం.